ఓకే. మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇక్కడ చూడండి బాబు. ఇది ఒకసారి చూసుకోరి. మన మల్లన్నది మాజీ మంత్రి మల్లారెడ్డిది. మల్లారెడ్డి కాలేజీలో ధర్నా చేసిరట. సారు పాలమ్మి పూలమ్మి కష్టపడి చేసే పాపం సార్ మీద అయితే కక్ష కట్టిరండి. మొన్ననే పోయి ఆయన 2500 గజాలు ఏదో చిన్న 2500 గజాలు ఓ మంత్రిగా ఉంటే చిన్నది ఏదో కొంచెం అంతా ఆక్రమించుకొని చూడనట్టు వదిలేయాలి. పాపం రోడ్ వేసుకుంటే రోడ్ అంతా పోయి తవ్వొచ్చిరి. అది అయిపోయిందా? ఇప్పుడు చూడండి, కాలేజీ హాస్టల్లో బొద్దింక వచ్చిందట తింటుంటే. బొద్దింకలు అంటే వస్తాయండి, కామన్. బియ్యం పక్కకు అవి తిరుగుతుంటాయి, పొరపాటు నుంచి పడి ఉంటుంది. దానికి మల్లారెడ్డి ఏం చేస్తాడు? మల్లారెడ్డి పోయి ఆడ కావాలని బొద్దింకేస్తాడా, లేకుంటే వాళ్ళ స్టాఫ్కి ఏమైనా చెప్తాడా బొద్దింకేయమని? మల్లారెడ్డిని బదలాం చేయడానికి వస్తారు అందరు. పాపం ఆయన 2500 గజాలు ఆక్రమించుకోవడం తప్పు కాదు, ఇంట్లో బొద్దింక రావడం కూడా మల్లారెడ్డి తప్పులేదు. ఆయన కష్టపడి చేస్తారు, ఏం చేసినా కానీ క్లారిటీగా ఉంటారు. కావాలంటే రేపు బొద్దింక వచ్చినందుకు కథం హాస్టల్ ఫీజులన్నీ మాఫీ చేసి పడేస్తారు చూడండి మల్లారెడ్డి. మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు హాస్టల్ ఉన్నటువంటి వాళ్ళకు. అంత పెద్ద మనసు ఆయనది, ఖచ్చితంగా ఇస్తారు. ఇక చూడండి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ క్యాంపస్ హాస్టల్లో సోమవారం రాత్రి డిన్నర్లో బొద్దింకలు వచ్చినాయంట. ఇమీడియట్గా ఏబీపీ ఎన్ఎస్సిఐ వాళ్ళు అక్కడ వెళ్ళిరట. రాత్రి 10:30 వరకు నిరసన కొనసాగించారట. ఇక చూడండి పాపం. మీరు కూడా అలవాటుగా పడాలి కొంచెం. మల్లారెడ్డి కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మీరు బొద్దింక వచ్చిందని ఆందోళన చేసిరు, కరెక్టే. పోయి మల్లారెడ్డి సార్ పోయి మీరు అడగండి, సార్ ఏంది ఇదంటే ఆయన పెద్ద మనసు. ఇమీడియట్గా ఈసారి 1 ఇయర్ హాస్టల్ ఫీజులు కట్టకండి, అవసరం లేదు, ఫ్రీ ఫుడ్ ఫ్రీ హాస్టల్ అని కూడా ఆయన చెప్పేస్తాడు. అంత పెద్ద మనసు ఆయన. అసొంటి ఆయనను మీరు ఎట్లా అంటారండి? 2500 గజాలు గవర్నమెంట్కి ఆయన ఇచ్చేసిండు, అంత పెద్ద మనసు చేసుకొని. అసొంటి ఆయనను మీరు ఎందుకు తప్పు పడతారు? కాబట్టి ఖచ్చితంగా మల్లారెడ్డి సార్ తప్పు లేదు. బొద్దింక రావడం ఎవరిదో ప్రతిపక్షాల కుట్ర అయి ఉంటుంది ఇది ఖచ్చితంగా. అయినప్పటికీ మల్లారెడ్డి సారు ఫ్రీ హాస్టల్ అయితే ఇస్తారు. పోయి మీరు అడగండి, స్టూడెంట్స్ ఖచ్చితంగా పోయి అడగండి, ఇచ్చేస్తారు చూడండి.